ఇంకా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. చెప్పండి. అలాగే మనకు ఐఆర్టీ మెడిసిన్స్ మంచిగా ఉన్నవి. నేను యూట్యూబ్ పర్పస్ వీడియో వాయిస్ వస్తుంది అని దగ్గరికి వాయిస్ కోసం దగ్గరికి ఆ మందులు మంచిగా వాడుకుంటే మన జీవనం కొనసాగించవచ్చు. సో దీనికి అనుగుణంగా మీరందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ముఖ్యంగా ఆశాలు కానీ ఆర్గనైజేషన్స్ ఫీల్డ్ వర్కర్ కానీ వీళ్ళందరూ తమ వంతు కృషి చేసి ముందు కేసెస్ రాకుండా చూడాలి. ఇప్పటివరకు సరే జిల్లాలో చూస్తే ఇప్పుడైతే దాదాపు కొంచెం 0.00 ఉంది. సో ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. సో ఉన్న వాళ్ళు ఇప్పుడు హెచ్ఐవితో బాధ అంటే నివసిస్తున్న వాళ్ళు కూడా ఏఆర్టీ మెడిసిన్స్ వాడుకుంటూ తన జీవన కాలాన్ని పెంచుకోవచ్చు, ఆయుష్ని పెంచుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే తను బాధపడుతున్నా కదా ఇంకొకరు బాధ పెట్టాలనే అవసరం ఉండకుండా కొంచెం సమాజంలో మెదగాల్సిన అవసరం ఉంది, మెలగాల్సిన అవసరం ఉంది. సో ఈ సందర్భంగా రేపటి నుండి మనం మరింతగా స్క్రీనింగ్ వైపు ప్రయాణం చేసి స్క్రీన్ చేసి ఉంటే కనుక తప్పకుండా వాళ్ళని సమాజంలో మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు